హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 31వ తేదీలోపు మీ జీవితంలో జరగబోతున్న అద్భుతాన్ని మీరే అస్సలు నమ్మలేకపోతారు. అంత బాగుండబోతుంది. కేవలం ఒక స్త్రీ వలనే ఇదంతా జరుగుతుంది అంటే మీకు అస్సలు నమ్మశక్యమే కాకపోవచ్చు. కానీ భగవంతుని అనుగ్రహంతో భగవంతుడే మీ జీవితంలోకి ఈ స్త్రీని పంపించబోతున్నాడు. ఆ స్త్రీ మరెవరో కాదు. తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9666955577. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులా రాశి వారి జాతకులు చాలా వరకు కూడాను మృదు స్వభావులు. కానీ ఎదుటి వారి యొక్క మాటను పరిగణలోకి తీసుకోరు. వీరి మాటే చెల్లుబాటు కావాలి అనుకుంటారు. నాయకత్వ పూరిత ధోరణి ఎక్కువగా ఉంటుంది. తత్ఫలితంగానే జీవితంలో అస్సలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మనం ఎప్పుడూ కూడాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏది చెప్పినా కూడాను మనం పట్టించుకునే ప్రయత్నం చేయాలి. అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం తారతమ్యం చేసుకుని అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక మంచిని తీసుకోరు, కానీ చెడును మాత్రం త్వరితగతిన తీసుకుంటారు. చెప్పుడు మాటలు ఎక్కువగా వింటారు. కానీ వీరి మేలు కోరి ఎవరైనా ఏదైనా చెబితే అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా ఎవరైనా స్త్రీలు వీరి యొక్క జీవితంలో తోడబుట్టిన వారు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, వారు ఏది చెప్పినా ఒక చెవితో విని ఇంకొక చెవితో విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే జీవితంలో మీకు అస్సలు సక్సెస్ అనేది రావడం లేదు. కానీ ఈ ఆగస్టు 31వ తేదీలోపు మీలో చాలా మార్పు వస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చేసే పనుల్లో మార్పు వస్తుంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరికి ఈ విషయం అవగతమవుతుంది. ఎందుకు అన్నట్లయితే గనక భగవంతుడే మీ యొక్క ఆలోచనలు మార్చేందుకు మీ జీవితంలోకి ఈ స్త్రీ యొక్క సలహా సూచనలతో మీ జీవితం మార్చడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు. భగవంతుని ఇచ్ఛతోనే ఇదంతా జరుగుతుంది. ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు. వారి యొక్క సలహా సూచనలు మీరు కూరుకుపోయిన సమస్యల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాయి. అప్పుల బాధలు కావచ్చు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతూ బయట వారి మీద ఆధారపడుతూ ఉండవచ్చు. అప్పటి ఆ సమయంలో మీరు చాలా వరకు కూడా మీకు సపోర్టివ్ గా ఉంటారు. ఏ కష్టం వచ్చినా, ఎవరు మిమ్మల్ని నిందించినా వీరు మాత్రం ఎప్పుడూ మీకు మద్దతుగానే ఉంటారు. పెద్దవారు అంటూ ఉంటారు కదండి, కష్టం వచ్చినప్పుడే మనవారు ఎవరు అనేది తెలుస్తుందని. ఈ ఆగస్టు 31వ తేదీలోపు మీకు వచ్చిన ప్రతి కష్టం వెనుక వీరి యొక్క మద్దతు, తోడ్పాటు ఉంటుంది. ప్రతి కష్టాన్ని కూడా దిగ్విజయంగా ఎదిరించి బయటకు రాగలుగుతారు. అంతేకాకుండా ధన లబ్ధి పొందుకోగలుగుతారు. వ్యాపారంలో కూడాను ఊహించని ధన లాభం పొందుకోబోతున్నారు. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగాన్ని కూడా సాధిస్తారు. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మీరు చేసే ప్రతి పని కూడా ఉత్తమంగా ఉంటుంది. ఏ మాత్రము కూడా నెగటివ్ ఫీలింగ్ మీలో కలగదు. పాజిటివ్ గా ఉంటారు. మానసిక ఆనందం పెరుగుతుంది. మీ భారాన్ని తగ్గించేందుకే ఈ స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. కావున మీరు స్త్రీల పట్ల గౌరవంగా ఉండండి. వారి సలహా సూచనలు తప్పక పరిగణలోకి ఇక తీసుకోవడం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.